నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రుడిపై అడుగుపెట్టిన జపాన్ స్నిప్పర్ ల్యాండ్, స్లిమ్ మూన్ మిషన్ సక్సెస్. నిద్రావస్థలోనూ చంద్రయాన్ 3 నుండి సంకేతాలు ధృవీకరించిన ఇస్రో అధికారులు. అయోధ్యకు తరలిన శ్రీవారి లడ్డూలు, శ్రీవారి సేవా సదన్లో 1,00,000 లడ్డూల తయారీ. 4 విడతలు 68 మార్పులు. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ సీట్ల మార్పు. టౌన్ ప్లానింగ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం లీలలు, ఆగిన పీహెచ్సీ నిర్మాణాలు. వేడుకగా హనుమాన్ శోభాయాత్ర, భక్తి పారవస్యంలో మునిగిపోయిన ఆధ్యాత్మిక కేంద్రం. పుస్తకం హస్తభూషణం, విశేషంగా ఆకట్టుకుంటున్న పుస్తక ప్రదర్శన. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్ద పీట వేస్తోంది. ప్రాథమిక వైద్యం ప్రజల హక్కుగా భావించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా పీహెచ్సీలు ఏర్పాటు చేస్తుంటే తిరుపతిలో మాత్రం అందుకు ముందడుగు పడడం లేదు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మొత్తం 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేయాల్సి ఉంది. వీటిల్లో 12 పూర్తయి ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 2 ఏళ్ల క్రితం వీటికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఒక్క 2వ డివిజన్ ఆటోనగర్లో మాత్రం పనులు ప్రారంభమై అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సుమారు 86 లక్షల వ్యయంతో ప్రారంభమైన నిర్మాణ పనులు పిల్లర్లు పడిన తర్వాత తుడా అధికారులు మేల్కొన్నారు. తుడా స్థలంలో కార్పొరేషన్ నిర్మాణం చేయరాదంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో పీహెచ్సీ పనులు నిలిచిపోయాయి. స్థల పరిశీలనలో కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. తుడా స్థలంలో హాస్పిటల్ నిర్మాణానికి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఎలా బిల్డింగ్ ప్లాన్ వేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గొప్ప సంకల్పంతో పీహెచ్సీకి చొరవ చూపితే కార్పొరేషన్ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం చివరకు ఇలా జరిగిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్లో పిహెచ్సి ఉంది. ఆ పిహెచ్సిని పూర్తి స్థాయిలో వెంటనే కంప్లీట్ చేయాల్సినటువంటి మున్సిపాలిటీ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్పితే దాని కనీసమైనటువంటి గోడలైనా లేపి అక్కడ ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి వైద్యాన్నైనా అందించాలని చెప్పని ఈరోజు మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆటోనగర్ అంటేనే స్లమ్ ఏరియాకు సంబంధించినటువంటిది. ఆటోనగర్లో చాలామంది మెకానిక్ సెట్లు, అదేవిధంగా కార్మికులు, వీళ్ళంతా కూడా బిల్డింగ్ వర్కర్లు, వీళ్ళంతా కూడా చాలామంది అక్కడ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే డైరెక్ట్గా రుయా హాస్పిటల్ తప్ప రుయా హాస్పిటల్ సిమ్స్కు తిరుపతి ప్రాంతానికి వచ్చి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ అక్కడ ఒక పిహెచ్సి సెంటర్ ఉంటే అక్కడ కనుక పనులు కనుక ప్రారంభం చేసి ఆ పిహెచ్సి సెంటర్గా నిర్మాణం జరిగితే ఆ ఏరియాలో ప్రాథమికమైనటువంటి చికిత్సను అందించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే పీహెచ్సీ నిర్మాణ పనులు ఆగిపోవడంతో అసాంఘిక శక్తులకు, ఆవారాలకు ఆ ప్రాంతం అడ్డాగా మారింది. అటుపక్కనే 2 మద్యం దుకాణాలు ఉండడం, వాటికి సమీపంలో వినాయక స్వామివారి ఆలయం ఉండడంతో ప్రజలు రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలో స్వామివారికి నిత్యం పూజలు జరుగుతుంటే ఆలయానికి ఎదురుగా మందుబాబులు పూటుగా మద్యం సేవించి మత్తులో జోగుతున్నారు. వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. ఆటోనగర్లో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్ అది తుడా వాళ్ళకు, మున్సిపాలిటీ వాళ్ళకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి తుడా ప్లాట్కు సంబంధించినటువంటిది అక్కడ తెలియకుండా మున్సిపాలిటీ అధికారులు కట్టేయడం వల్ల దాన్ని వచ్చి తుడా అధికారులు మొత్తం ఆపేయడం అనేది జరిగింది. కానీ అది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. అది తుడా సంబంధించినటువంటి ప్లాట్ అయినా, మున్సిపాలిటీకి సంబంధించిందైనా అక్కడ జరుగుతున్నటువంటిది మంచి పని. అది అక్కడ ప్రాథమికమైనటువంటి పిహెచ్సి సెంటర్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి తుడా వాళ్ళు, మున్సిపాలిటీ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంతో వ్యవహరించి ఆ రకంగా దాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వైసీపీలో మార్పుల లిస్టు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 4 జాబితాలు విడుదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ చాలా జాగ్రత్తగా వ్యూహాలు, ప్రణాళికలతో పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పలు సర్వేలు చేయించి మరీ మార్పులకు శ్రీకారం చుట్టారు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించిన వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ పక్కకు పెట్టేస్తున్నారు.
డిసెంబర్ 11న మొదలైన ఈ సీట్ల మదనం జనవరి 18 వరకు 4 విడతలుగా సాగింది. అసెంబ్లీ, లోక్సభ స్థానాలు కలిపి ఇప్పటి వరకు 68 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు సీఎం జగన్. మరో 12 మంది ఎంపీ అభ్యర్థులను, 5-6 ఎమ్మెల్యే స్థానాలకు కూడా మారుస్తారని చెప్పుకుంటున్నారు. అయితే ఇలా మార్పులు చేసిన నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డ్ స్థానాలే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శ ప్రతిపక్షాల నుంచి చాలా బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ఓసీలు ఉన్న చోట మాత్రం సిట్టింగ్ల వారసులకు చోటు కల్పించారన్నది ప్రతిపక్షం వాదన. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు కేవలం రిజర్వ్ స్థానాల్లో మాత్రమే మార్పులు జరగలేదు. కీలకమైన కమ్మ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు, కాపు, రెడ్డి నియోజకవర్గాల్లోనూ మార్పులు చేశారు సీఎం జగన్. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లు ఇప్పటికీ వైసీపీకి అత్యంత బలమైన ఓటు బ్యాంకు. అయినా సరే రిజర్వ్డ్ స్థానాల్లో వారిని మారుస్తున్నారంటే సీఎం జగన్ ఓ పక్కా ప్రణాళికతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. మొదటి జాబితాలో 5 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. మొన్నటి 4వ జాబితాకు వచ్చేసరికి ఏకంగా 8 చోట్ల ఎస్సీ అభ్యర్థులను మార్చారు. 9 స్థానాలతో 4వ జాబితా ప్రకటిస్తే అందులో 8 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు సీఎం జగన్. ఇప్పటి వరకు జరిగిన మార్పులను గనుక గమనిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. సర్వేలు, సామాజిక సమీకరణాలతో పాటు ప్రజాదరణను పరిగణలోకి తీసుకున్న సీఎం జగన్ అభ్యర్థుల్ని మార్చడం లేదా సీటు నిరాకరించారు. ఏదేమైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మెజార్టీ ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ ఇస్తున్నారు. ఈ 4.5 ఏళ్లలో ప్రజల్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేని వాళ్ళు, గెలిచే అవకాశాలు బాగా తక్కువగా ఉన్న వారికి మాత్రమే టికెట్ నిరాకరిస్తున్నారంటున్నారు వైసీపీ పెద్దలు. సిట్టింగులను మారిస్తే కొంత వ్యతిరేకత రావచ్చు. అందుకే ఆషామాషీగా మార్పులు చేయడం లేదంటున్నారు కొందరు సీనియర్లు. ఐపాక్ సర్వేతో పాటు సొంతంగా చేయించుకున్న సర్వేల ఆధారంగానే సీఎం జగన్ చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. గెలుపు గుర్రాలు, సునాయాసంగా గెలుస్తారనుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారు. నిజానికి ఈ మార్పులు కొత్తేం కాదు. ప్రతి పార్టీలో ప్రతి ఎన్నికలప్పుడు జరిగేవే. కాకపోతే ఈసారెందుకో కాస్త ఎక్కువ ఫోకస్ అవుతూ హైలైట్ అవుతున్నాయి. పనితీరు సరిగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్లు నిరాకరించడం దశాబ్దాలుగా వస్తున్న ఓ రాజకీయ సంప్రదాయం. కాకపోతే సిట్టింగ్ల మార్పులను ప్రతిపక్షాలు మరోలా కన్వర్ట్ చేస్తున్నాయి. సీఎం జగన్ పనితీరుకు లింక్ చేసి వైసీపీ పాలన బాగోలేదనడానికి టికెట్లు మార్పులే నిదర్శనం అంటూ ప్రచారం చేస్తున్నాయి. నిజంగా సీఎం జగన్ పాలన అత్యద్భుతంగా ఉంటే ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ 4.5 ఏళ్లలో ఎమ్మెల్యేలు బాగా పనిచేయలేదు కాబట్టే మార్పులు అనివార్యం అయ్యాయని దాడి చేస్తున్నాయి. 7 రోజుల పాటు తిరుపతి వేదికగా జరిగిన కోటి హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం అత్యంత వైభవంగా ముగిసింది. చివరి రోజు కావడంతో భక్తులు నగరంలో శోభాయాత్రను నిర్వహించారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ హనుమాన్ దీక్షపీఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన కోటి హనుమాన్ చాలీసా పారాయణం మహాయజ్ఞం శనివారంతో ముగిసింది. ఇందులో భాగంగా సుందరకాండ హవనం, పంచముఖ మూలమంత్రం హవనాలు, సంగ్రహ రామాయణం హవనం చేశారు. సుందరకాండ పారాయణం, అఖండ హరినామ సంకీర్తన, శ్రీరామనామ జపాన్ని సప్తాహంగా నిర్వహించారు. అనంతరం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ నుంచి ఎస్వీయు తారకరామ స్టేడియం వరకు శోభాయాత్ర నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో సాక్షాత్ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి యొక్క అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు యొక్క దానికి 5 దక్షిణ భారతదేశాల నుంచి రామభక్తులు ఈరోజు తిరుపతికి విచ్చేసినారు. అందులో భాగంగానే ఈరోజు ఈ శోభయాత్రని స్వామివారి పాదాల చెంత నుంచి తారకరామ స్టేడియం వరకు జరుగుతున్నది. రేపు ఉదయం కోటి హనుమాన్ చాలీసా పారాయణను లక్షలాది మంది ఇక్కడ పాల్గొంటున్నారు. అలాగే హనుమన్ యజ్ఞము పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయం చేయాలని కోరుకుంటూ 22వ తేదీ అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్టకు ప్రతి ఇంట్లో కూడా ఒక దేవాలయంగా, ఒక అయోధ్యగా భావించి 5 దీపాలను వెలిగించాలని ప్రతి ఒక్క తిరుపతి ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్. వాళ్ళ యొక్క గృహానికి వెళ్ళే ఒక సుదినం, ఒక గొప్ప దినం రావడము భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వించదగినటువంటి విషయము, సంతోషపడవలసిన విషయము. కాబట్టి ఈ కార్యక్రమము దాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఈరోజు నగర శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంఘము, ప్రజలు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నారు. మానవాళి శ్రేయస్సును కోరేది పుస్తకమని, మంచి పుస్తకం కల్పవృక్షం లాంటిదని, విద్యార్థులు పుస్తక పఠనాన్ని వ్యసనంగా మార్చుకోవాలని ఎస్వి వేదిక్ వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి కోరారు.
తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని ఇస్కాన్ మైదానంలో 16వ తిరుపతి బుక్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు. శనివారం నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎస్వి వేదిక్ వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణరాజు హాజరై ప్రసంగించారు. ఎవరైనా చెప్తే సూక్తి, నేనే నా భావనలు ఏవైతే ఉన్నాయో ఈ మంచి పుస్తకాన్ని బ్రతికించుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని రాశాను నేను వాక్యాలు. అప్పుడప్పుడు ఈ మంచి పుస్తకాన్ని బ్రతికించుకోవడం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ నెమ్మదిగా అంతరించిపోతూ ఈ పుస్తకాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం మనం. అయినా సరే ఈ పుస్తకాలన్నీ బ్రతకాలంటే మంచి పుస్తకాలని బ్రతికించుకోవాలి మనం. దానికోసం మానవాళి శ్రేయస్సును కోరేది మంచి పుస్తకం. అసలు మంచి పుస్తకం అంటే ఏమిటంటే మానవాళి శ్రేయస్సును కోరేటువంటిది మంచి పుస్తకము. ఎస్మాలకు అస్మాలకు భయపడేది లేదని, తమ పోరాటానికి ప్రభుత్వం దిగి రాకుంటే ఇంటికి సాగనంపుతామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. అంగన్వాడీల నిరసనలో భాగంగా తిరుపతిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. చట్టంలో లేనటువంటి అనేక అంశాలను తీసుకొని వచ్చి బెదిరింపులకి పూనుకుంటా ఉంది. స్వయంగా సిడిపిఓలు, సూపర్వైజర్లు మెసేజ్లు పెడుతూ, లేదంటే వాళ్ళని పిలిపించి బెదిరింపులకు గురి చేస్తూ వాయిస్ మెసేజ్లు పెడుతూ చేస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది. ఈరోజు ఎన్నికల కమిషన్ ఏ రకంగా అయితే కొంతమంది ఐఏఎస్ అధికారుల మీద అధికారులు సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టిందో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందనే విషయాన్ని సిడిపిఓలు, సూపర్వైజర్లు, ఉన్నతాధికారులు తెలుసుకోవాలి. ఇది ఒక చట్టబద్ధమైన సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుందనే విషయాన్ని దృష్టిలో లేనట్టుగా ఉంది వాళ్ళకందరికీ. ఎవరైతే న్యాయంగా వాళ్ళ డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళు ప్రజలకు సర్వీస్ సేవ చేసేటువంటి అంగన్వాడీ వర్కర్ సమస్యలపైన మీరు నిర్ణయించుకోకపోవడం ఈ దుర్మార్గతనం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రేపు ప్రభుత్వంలోకి నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలా. చాలా ఓపిక పట్టారు, 40 రోజుల నుంచి ఓపిక పడతారు, ఇంకా ఓపిక నశిస్తూ ఉంది. వెంటనే అంగన్వాడీ వర్కర్ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి 40 రోజులుగా ఉంటే కూడా పరిష్కరించకుండా బెదిరింపు చర్యలకు పూనుకోవడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. ఎస్మాను ప్రయోగించిన లెక్క చేయని అంగన్వాడీల పట్టుదల ముందు రాష్ట్ర ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి పట్టుదల దేనికి సరిపోదు. ఎస్మా ప్రయోగించిన తమిళనాడు, హర్యానా రాష్ట్రాల్లో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఇప్పటికైనా సరే వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యను పరిష్కరించి శాంతియుతంగా సమ్మెను పరిష్కరించాలి అని చెప్పని ఏఐటీసీగా కోరుతా ఉన్నాను. నాణ్యమైన నెయ్యితో తయారు చేసిన 1,00,000 శ్రీవారి లడ్డూలను అయోధ్య బలరాముడికి పంపించింది టీటీడీ. 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమయ్యే రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 1,00,000 లడ్లు పంపాలని తీర్మానించడం జరిగింది. దానిలో భాగంగా 1,00,000 లడ్లను ప్రిపేర్ చేసి తర్వాత నిన్నంతా కూడా వాటిని ప్యాకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని తిరుపతి ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి పంపించి రేపు అయోధ్యకు కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. 22వ తేదీన ఈ యొక్క తిరుమల అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రతిష్టాత్మకమైన ప్రసాదాన్ని అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క చాపర్ను తిరుపతి నుంచి నేరుగా అయోధ్య కోసం కూడా ఒక బోర్డు మెంబర్ ఆరో గ్రూప్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. సో ఈ యొక్క అయోధ్యలో మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం పంపించడం టీటీడీ కూడా చాలా ఆనందం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇకపై ప్రతి శనివారం గోవిందనామ సంకీర్తన చేయాలని రాయలసీమ రంగస్థలి కళాకారులు సంకల్పించారు. ప్రపంచ పటంలో తిరుపతి నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటి సందర్శనార్థం ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుపతిని సందర్శిస్తున్నారు. అనునిత్యం భక్తి భావంతో అలరారే తిరుపతి నగరంలో ప్రతి శనివారం సంకీర్తనను చేయాలని స్థానికులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు సంకల్పించారు. ఇందులో భాగంగా ఉదయం గోవిందరాజస్వామి వారి ఆలయ మాడ వీధుల్లో సంప్రదాయ దుస్తులను ధరించి గోవిందనామ సంకీర్తన చేశారు. మనము నిత్యం తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు మన గోవిందరాజస్వామి టెంపుల్ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి నుంచి గోవిందరాజ గుడి లోపలికి వచ్చి అలాగే దక్షిణ మాడా వీధిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి, మళ్ళీ అలాగే గోవిందరాజస్వామి గుడి వెనకాల వచ్చి గాంధీ రోడ్లో డౌన్ అవుతూ
కరిమారమ్మ గుడి, పక్కన రాములవారి గుడి, మళ్ళీ 4 కాల మండపం దగ్గర ఆంజనేయ స్వామి గుడి, మళ్ళీ ఎండింగు మళ్ళీ గోవిందరాజ స్వామి ఆంజనేయ స్వామి గుడి వరకు ప్రతి శనివారం నిత్యం ఉదయం 5 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. మన భజన కళాకారులు వారి దృఢ సంకల్పంతో తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రతి శనివారం మనం గోవిందనామ జపాలు చేయాలనే తలంపుతోనే ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. భగవంతుని ఆరాధిస్తూ భక్త బృందంగా తాళవాద్య బృందంతో భగవంతుని ఆరాధించడం ఇది ఒక దివ్యమైనటువంటి అనుభూతి. అలాంటి సంస్కృతి మన తిరుపతిలో ఏర్పాటు చేయడం హర్షించదగినటువంటి విషయం. గుండాల గోపీనాథ్ రెడ్డి గారు మరి భక్తులందరినీ, కళాకారులందరినీ పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే ఒక మహదవకాశాన్ని కల్పించారు. మరికి ఇలాంటి కార్యక్రమము మరి భక్తులు మంచి సత్సాంప్రదాయానికి ఇది ఒక శ్రీకారంగా భావిస్తూ ముందు పల్లెల్లో కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఈ నామం చేసి ప్రతి గెవుల్లో ఈ గెరడుగుమ్మ కింద పెట్టి నీళ్లు పోసి నామం చేస్తే ఏ ఇబ్బందులు కూడా వచ్చేటివి కాదు. మేము చిన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఈ గెరడుగుమ్మ మోయడం జరిగింది. ఆ జ్ఞాపకాలంతా కూడా ఇప్పుడు బయట వేసి ఆయన గోపీనాథ్ రెడ్డి గారు అందరిని కలిపి దాదాపుగా 5-6 ఊర్ల నుంచి వచ్చారు. 5 అంటే 5కే. సామాన్యుడి స్థిరాస్తిపై నిర్ణయాధికారాన్ని అధికారులకు కట్టబెట్టే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27ను వెంటనే రద్దు చేయాలని తిరుపతి బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జీవీ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రజల స్థిరాస్తి హక్కులను హరించేలా ఉన్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27ను రద్దు చేయాలని కోరుతూ తిరుపతిలో బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో 13వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అలానే ప్రజలందరికీ తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీ. మనము ఎంతోమంది విఆర్ఓలు, ఆర్ఐలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుల మూలకంగానే సివిల్ కోర్టులో దావాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అలాంటి వ్యక్తుల చేతిలో ఏకస్వామ్య పద్ధతిలో వాళ్ళకి ఈ హక్కులను ఇవ్వడం వల్ల సివిల్ కోర్టు యొక్క పరిధి పూర్తిగా తీసేయడం వల్ల సామాన్య ప్రజలకి, వాళ్ళ ఆస్తులకి, హక్కులకి భంగం కలుగుతుంది. పలుకుబడి ఉన్న వారికి మరియు డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాయలసీమ నవలా సాహిత్యం విశిష్టతపై సదస్సు నిర్వహించారు. తిరుపతి ఎస్వీయు తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో స్థానిక సెనెట్ హాల్లో శ్రీ తల్లం పుల్లన్న గుప్తా ధర్మనిధి ఉపన్యాసంలో భాగంగా రాయలసీమ నవలా సాహిత్యం విశిష్టత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి హాజరై ప్రసంగించారు. అప్పటి నుంచి క్రమంగా ప్రతి సంవత్సరం జరిగేది. ఈ మధ్య ఆ డబ్బులు సరిపోక వల్ల, అంటే వడ్డీలు, బ్యాంకులు వేసిన వడ్డీలతో అది జరపాలి. అప్పుడే వేసారు, అప్పుడు బాగానే ఉన్నింది. మళ్ళీ రాను వడ్డీలు తగ్గడం వల్ల 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఈ ధర్మనిధి ఉపన్యాసాలు జరపడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ నవలా సాహిత్యం మీద ప్రసంగిస్తారు. జీఎన్ రెడ్డి గారు ఈ ఉపన్యాసాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇవి నిరాకంటంగా ఇవే కొనసాగుతున్నాయి. ఇంకా కూడా ఈ మధ్య కూడా కొంతమంది పెట్టారు. మొత్తం దాదాపు 7-8 ధర్మనిధి ఉపన్యాసాలు తెలుగు అధ్యయన శాఖలో ఉన్నాయి. జాతీయ స్థాయిలో జరిగే జవహర్ నవోదయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షను శనివారం నిర్వహించారు. తిరుపతి అర్బన్ ఎంఆర్పల్లి జడ్పీ హైస్కూల్, తిరుపతి రూరల్ పద్మావతిపురం జడ్పీ హైస్కూల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈరోజు 264 మంది స్టూడెంట్స్ని తిరుపతి అర్బన్ మండలంలో ఎంఆర్పల్లి హైస్కూల్, జడ్పీ హైస్కూల్ ఎంఆర్పల్లిలో హాజరు జరిగింది, అలాట్ చేయడం జరిగింది. వాటిలో 206 మంది స్టూడెంట్స్ హాజరైనారు, 58 మంది ఆబ్సెంట్ అయినారు. సో 11 రూములు అలాట్ చేస్తాము. ఆ 11 రూములు బాగా చక్కగా సవ్యంగా జరిగింది. సో ఈ స్టూడెంట్స్ అంతా కూడా నవోదయ ఎగ్జామ్స్కు చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఎంతో ఉత్సాహంతో, ఈ పిల్లలందరూ కూడా చాలా కాంపిటేటివ్ మూవ్స్తో చాలా చక్కగా హాజరైనారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల 1968 సంవత్సరంకి చెందిన ఎంబీబీఎస్ బ్యాచ్ డాక్టర్లు 55 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమావేశమయ్యారు. అపూర్వ స్నేహితుల ఆత్మీయ కలయిక. ఏళ్లు గడుస్తున్న వారిది చెక్కు చెదరని స్నేహం.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో MBBS చదువుకున్న 1968 బ్యాచ్ మిత్రుల ఆత్మీయ సమావేశం శనివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. వివిధ దేశాలలో నివసిస్తూ స్థిరపడ్డ వారు 55 సంవత్సరాల తర్వాత కలుసుకున్న 60 మంది మిత్రుల పలకరింపులు, పులకరింతల మధ్య ఈ ఎమరాల్డ్ రీయూనియన్ కోలాహలంగా జరిగింది. ఎస్పీ మెడికల్ కాలేజ్ 1968 బ్యాచ్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మీకు ఈ విధంగా కలుసుకుంటున్నాము. ఇది 3rd టైం. 2019 తర్వాత 2024 మళ్ళీ ఇట్లా కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ కలయిక వల్ల మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. మళ్ళీ మళ్ళీ కలవాలని అనిపిస్తుంది. 5 decades, దట్ ఈజ్ 55 ఏళ్ల క్రితం ఉండే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ఖర్చులు చాలా తక్కువగా విత్ బేర్ నెసిటీస్, అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సదుపాయాలతో మేము ఆ రోజు అనకూడదు, హాస్టల్ రూమ్లో ఈవెన్ సీలింగ్ ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు లేకుండా బతికిన రోజులు, మెస్ బిల్లు నెలకి 60 రూపాయలతో 2 పూట్ల తినగలిగాం. ఈ రోజుకి 1000 రెట్లు పెరిగిపోయినాయి. దట్ ఈజ్ న్యాచురల్లీ. తిరుపతికి చెందిన 5 సంవత్సరాల చిన్నారి భువనిక అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలతో రాణిస్తోంది. ఇతిహాసాలు, భగవద్గీత, రామాయణం తదితర గ్రంథాలలోని శ్లోకాలను, దేవతామూర్తుల పేర్లను సునాయాసంగా చెబుతూ అందరి చేత శబాష్ అనిపించుకుంటోంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దుందుమారుని కుమారుడు మాందాత, మాందాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు హసితుడు, హసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంజసుడు, దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కాకుసుడు. కనిత చాంగుబల చెక్కని తల్లికి చాంగుబల, తన చెక్కడ మూవికి చాంగుబల, కులికెడి ముడిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబల. చిత్తూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు పోలీస్ గ్రౌండ్ను జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రారంభించారు. చిత్తూరు నగరంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన చిత్తూరు పోలీస్ గ్రౌండ్స్ను జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద మైదానంను చక్కగా నిర్మించిన జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బందిలో శారీరక దృఢత్వం పెంపొందించే విధంగా ఈ క్రీడా మైదానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీస్ ఆఫీసర్గా మనం ఈ ఇంత బ్యూటిఫుల్ గ్రౌండ్ డెవలప్ చేసుకోవడం అండ్ దానికి ఎస్పీ గారు ఆల్ సైడన్ షార్ట్ స్పాన్లో దీన్ని రెడీ చేసి దీన్ని ఇంత ప్రిపేర్డ్గా చేయడం ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆల్ ఆఫీసర్స్కి తర్వాత ఒక 0 నుంచి స్టార్ట్ చేసినటువంటి ఫెసిలిటీ ఇది. దీనికి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రౌండ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా మన గత కలెక్టర్గా హరినారాయణ గారి స్ఫూర్తి, తదనంతరం అట్లాగే మన దీంట్లో క్రికెట్ గ్రౌండ్తో పాటుగా ఒక రన్నింగ్ ట్రాక్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో రాబో కాలంలో మరింత ఇన్ఫ్రా కూడా యాడ్ చేసి ఇది మన డిస్ట్రిక్ట్ పోలీస్కే కాకుండా మిగతా డిపార్ట్మెంట్ ప్లస్ కామన్ సిటిజన్స్ కూడా అవైల్ చేసుకునే విధంగా. చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ స్థాయిలో కర్ణాటక మద్యంతో పాటు ఓ వ్యాన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంగవరం మండలం కురపల్లికి చెందిన గిరి గత కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుండి టెట్రా ప్యాకెట్లను తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో గంగవరం పోలీసులు అతనిపై నిఘా ఉంచారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం గంగవరం మండలం పత్తికొండ గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ మినీ వ్యాన్లో 3 వ్యక్తులు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన 5000 టెట్రా ప్యాకెట్లు మద్యంను తీసుకుని వస్తుండగా పోలీసులు వ్యాను ఆపడంతో అందులో ఉన్న గిరి పారిపోవడంతో మిగిలిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మినీ వ్యాన్ను, టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. పరారైన గిరిపై పలు కేసులు ఉన్నాయని, అతన్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. వస్తూ ఉంటే ఒక ఓమిని వెహికల్ను
మనోడు స్టాప్ చేయగా ఆ ఓమ్ అనే వెహికల్ను వదిలేసి ఈ గిరి అనే అతని వ్యక్తి పారిపోవడం జరిగింది. ఈ వెహికల్లో ఒక ఇద్దరు వ్యక్తులు, కేశవులు అనే అతను, గంగాధరం అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వెహికల్ను తనిఖీ చేయగా సుమారుగా 5,000 టెట్రా ప్యాకెట్స్, కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ మద్యము దీంట్లో బాక్సుల రూపంలో ఉండడం జరిగింది. 5,000 టెట్రా ప్యాకెట్స్ మరియు ఈ ఓమినీ వెహికల్ను ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి వాళ్లను ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. యూపీలోని అయోధ్యలో జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తిరుపతి పెద్దకాపు వీధిలోని రామాలయ శుద్ధి కార్యక్రమాన్ని స్థానికులు, బీజేపీ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా అయోధ్యలోని రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ విశిష్టతను వారు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతదేశం అంతా కూడా ఈ నెల 14 నుంచి 22 వరకు కూడా టెంపుల్స్ క్లీనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు తిరుపతిలోని పెద్దకాపు వీధి శ్రీరాముని భజన మందిరంలో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా మోడీ వైపు చూస్తున్నారు. నిజంగా హిందువు అనేవారు ఎక్కడున్నా కూడా ఈరోజు గర్వంగా, సంతోషంగా 22వ తారీఖు రాముల యొక్క ప్రాణ ప్రతిష్ఠ కోసం అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఈరోజు రామమయం అయిపోయిందని తెలియజేస్తున్నాము. రేపు 22వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మనం దేవుడిని ప్రతిష్ఠించిన తర్వాత అందరూ కూడా అక్షంతలు చేర్చడం జరిగింది. అవన్నీ మనం ఆ తర్వాత ప్రతిష్ఠ తర్వాత వారు స్వయంగా ప్రతిజ్ఞ చేసుకొని అక్షంతతో చేసిన తర్వాత ఈవినింగ్ సాయంత్రం దీపాలు వెలిగించి దీపావళిలాగా ఈ పండగ జరుపుకొని, ఎందుకంటే మనందరం కూడా చాలా అదృష్టవంతులు. ఈ రాముల వారి ప్రతిష్ఠ జరుగుతున్న ఈ దశాబ్ద కాలంలో మనం ఉన్నామంటే అది ఎంతో మన పూర్వజన్మ సుకృతం అని చెప్పని సందర్భంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆ భావంతో ఉన్నారు. మనం చెప్పినా చెప్పకపోయినా ఈరోజు ప్రపంచం అంతా, దేశం అంతా, ఎందుకంటే ఆయన్ని ప్రపంచ హిందువులే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న హ్యూమనిజం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఈరోజు ఆరాధిస్తున్నారు. శ్రమని నమ్ముకుని జీవనం సాగించే 2 వీలర్స్ మెకానిక్ సోదరులు వారి శ్రమతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని తిరుపతి జిల్లా 2 వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మునిరెడ్డి కోరారు. తిరుపతి నరసింహతీర్థం రోడ్డులోని గాంధీ భవన్లో తిరుపతి జిల్లా 2 వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ నెలవారీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మెకానిక్లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెకానిక్ రమేష్ కుటుంబానికి 10,000 రూపాయలను అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం చేశారు. ఓం నమో వెంకటేశాయ. నూతన సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా మళ్ళీ మా బోర్డు ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ కూడా మారినారు. కాబట్టి దీంట్లో ఈరోజు కంటి ఐఎస్ కంటి ఇది క్యాంప్ కూడా పెట్టాము. అంటే బ్యాటరీ క్యాంప్ కూడా జరిగింది ఈరోజు. మా తిరుపతిలో 2 వీలర్ మెకానిక్ అందరూ కూడా కొత్తగా మా సెక్రటరీ గారు కూడా కొద్దిగా అందరం కూడా కలిసి ఈ బ్లడ్ డొనేషన్ కానీ, ఈ ఐఎస్ మన ప్రతి మెకానికల్కి అందరికి కూడా కంటి ఐ క్యాంప్ పెట్టినాము. ఇక్కడే దగ్గర ఉండి అన్ని దగ్గర ఉండి చేపించి వాళ్ళ అద్దాలు కూడా ఇక్కడికే తీసుకునే మరి ఏర్పాటు చేసుకుంటున్నాము. దానివల్ల మా కుటుంబాలు, మెకానిక్ కుటుంబాలు అందరూ కూడా నూతన సంవత్సరం అందరూ కూడా బాగుండాలని మేము ఇటు కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామస్వామి వారి దేవాలయ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గుడిపల్లి మండలం కప్పలనాత్తం గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమైన శ్రీ సీతారామస్వామి దేవాలయ కుంభాభిషేక కార్యక్రమం వేద పండితుల ద్వారా అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు బాబుస్వామి మాట్లాడుతూ కప్పలనాత్తం గ్రామంలో నూతనంగా సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం మృత్యుంజయ హోమం, గోపుర కలశ ప్రతిష్టాపన చేసినట్టు చెప్పారు. అదేవిధంగా ఆదివారం అయోధ్యలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగే సమయంలో ఇక్కడ కూడా శ్రీ సీతారామస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,360 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,780 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చంద్రుడిపై అడుగుపెట్టిన జపాన్ స్నిప్పర్ ల్యాండ్, స్లిమ్ మూన్ మిషన్ సక్సెస్. నిద్రావస్థలోనూ చంద్రయాన్ 3 నుండి సంకేతాలు ధృవీకరించిన ఇస్రో అధికారులు. అయోధ్యకు తరలిన శ్రీవారి లడ్డూలు, శ్రీవారి సేవా సదన్లో 1,00,000 లడ్డూల తయారీ. 4 విడతలు 68 మార్పులు. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన వైసీపీ సీట్ల మార్పు. టౌన్ ప్లానింగ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం లీలలు, ఆగిన పిహెచ్సి నిర్మాణాలు. వేడుకగా హనుమాన్ శోభాయాత్ర, భక్తి పారవస్యంలో మునిగిపోయిన ఆధ్యాత్మిక కేంద్రం. పుస్తకం హస్తభూషణం, విశేషంగా ఆకట్టుకుంటున్న పుస్తక ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.